నదిలో దిగి అమ్మా అన్నాడు. వాళ్ళ అమ్మ భయం వేద్దా వేదా? బాబు అని వచ్చింది. ఆయన నది మధ్యలో ఉన్నాడు. అమ్మ మొసలు పట్టుకుందమ్మా అన్నాడు. బాబు అంటుంది. అంతకంటే ఆవిడ రాలేదు. ఏం చేయాలి? ఆయన కాలు లాక్కుంటున్నాడు. మొసలు లోపల లాగుతుంది. ఆయన మధ్యలో అమ్మ అమ్మ నేను కానీ సన్యాసం తీసుకుంటే ఈ మొసలు వదిలేస్తుందమ్మా అన్నాడు. నువ్వు అంగీకారం తెలిపితే అన్నాడు. ఆవిడేదో పెళ్లి చేద్దాం, ఒక్కడే కొడుకు, భర్త కూడా లేడు, ఏదో పిల్ల మనవాళ్ళు మనవరాళ్ళు అని ఏదో అనుకుంది ఆవిడ. కానీ పిల్లవాడు ఏమన్నాడు? అమ్మ నువ్వు అనుమతించు అన్నాడు. ఏదోట్లే పిల్లోడు భూమి మీద ఉంటే చాలే, అలాగే నాయన అంటే ఆయన మై సన్యాసం అని మనస్సులో ఆయన సన్యాస స్వీకారం చేశారు. వారే ఎవరైనా గట్టిగా చెప్పండి, జగద్గురు శ్రీ హరిశంకరాచార్య స్వామికి. గట్టిగా మనం అందరం ఈ ఉగాది నాడు అటువంటి ఉత్తమోత్తములను తలుచుకోవద్దా? చెప్పండి, జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర, జయ జయ శంకర, జయ జయ శంకర, హర హర శంకర, హర హర శంకర, జయ జయ శంకర, జయ జయ శంకర. 8 ఏళ్ల పిల్లోడు సన్యాసం స్వీకరించాడు. అలా నడుచుకుంటూ భిక్షాటనకి వెళ్ళాడు. వచ్చి ఒక ఇల్లు, పేదరాలు. భవతీ భిక్షాందేహి అన్నాడు. అలా అంటే ఆవిడ కళ్ళనీళ్ళు పెట్టుకుని ఇంటి ముందుకు వచ్చింది. ఇల్లంతా వెతికితే కడు పేదరాలు, ఏమీ లేదు. ఎక్కడో మంచం కింద ఎప్పుడో కొంటే దొల్లిపోయి ఎక్కడో మూల ఉన్నటువంటి ఒక్క ఎండిపోయిన ఉసిరికాయ. ఏమీ లేవు నాయన నా దగ్గర అని బాధతో కన్నీళ్లతో ఆ ఉసిరికాయ వేసింది. శంకర్లకు కోపం వచ్చింది. ఎవరి మీద? లక్ష్మీదేవి మీద. ఏమ్మా వీళ్ళ ఇంటికి రావా నువ్వు అంటే నేనేం చెయ్యనురా అని ఆవిడ స్క్రీన్ ఇలా అంటారు ఏంటంటే సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ చూపించి. ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఉసిరికాయ తెచ్చి వేసిందో ఆవిడ గత జన్మలో ఎప్పుడు కూడా ఏకాక్షరం వాడేది. ఎవరొచ్చినా అదిగో ఎవరో ఆన్సర్ ఇచ్చారు అక్కడ. ఎవరైనా ఇంటి ముందుకు వస్తే పా పా అని ఒక అక్షరం వాడేది, లేకపోతే ఇంగ్లీష్లో గో గో అని. అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఎలా వస్తుంది అని లక్ష్మీదేవి. అదంతా కాదు అని ఈయన అమ్మవారిని కనకదారాస్తవం చేశారు. అంగం హరే పులక భూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంటూ అమ్మవారిని కీర్తిస్తే అమ్మవారు బంగారు ఉసిరికాయల్ని ధారగా కురిసేలా చేసింది. ఈ బంగారు ఉసిరికాయల కోసం కనకదారాస్తవం ఎవరు చేయాలి? పేదవాళ్ళు చేయాలి. 2 కార్లు, 3 మేడలు, అమీర్పేటలో అపార్ట్మెంటు, దిల్సుఖ్ నగర్లో డిపార్ట్మెంటు, అలాంటి వాళ్ళు చేయించా? బుద్ధి జ్ఞానం ఉందా? అలా అమ్మవారి అనుగ్రహాన్ని ఆవిడకి ఇచ్చారు. తర్వాత దేశమంతా పర్యటన చేశారు. ఎన్నో రాశారు, ఎన్నో చేశారు, ఎన్నో చూశారు. అటువంటి శంకర్లు పుట్టిన నేల కేరళలో కాలడి. కానీ ఇప్పుడు ఆ కేరళ ఎలా ఉంది? చాలా దురదృష్టకర స్థితి. ఏదో అయ్యప్ప స్వామి గుడి, ఆ గురువాయూరప్ప ఇలాంటి గుళ్ళు ఉండబట్టి, ఆనంద పద్మనాభ స్వామి గుడి లాంటివి ఉండబట్టి ఇంకా అలా ఉంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఎంత పెద్ద గుడి అయినా, ఆ గుళ్ళో దైవం ఎంత అందగాడైనా, మనం భక్తితో లేకపోతే, మనం శక్తి కలిగి లేకపోతే రక్షించడం కుదరదు. అందుకని మనం అంతా కలిసి ఉందాం. మన కులం ఏదైనా, మన ప్రాంతం ఏదైనా, మన భాష ఏదైనా
మన ధన స్థాయి ఏదైనా. వీరాంజనేయులు రామాంజనేయులు రోజు పొద్దున్నే ఫేస్బుక్లో కానీ ఫేస్ టు ఫేస్ కానీ జగడమే. ఏంటి జగడం? ఎందుకని? ఈడో పార్టీ కుక్క, ఆడో పార్టీ కుక్క, వాడు వీరాంజనేయుడు, రామాంజనేయుడు. అలా ఇతర మతస్థులు అలా ఉంటారా? వాడి మతం ముఖ్యం, మనకి మన ధర్మం ముఖ్యం కావాలి. మన ధర్మం ఇలా ఉన్నంత కాలమే నీ పార్టీలు, నీ కులాలు, నీ ధనం ఉంటుంది. ఒక అతను 1936 ఎంత? ఇదెంత? 2000 అంటే 90 ఏళ్ల క్రితం పాకిస్తాన్లో కరాచీలో 2 బిల్డింగ్లు కట్టిస్తున్నారు. ఇప్పటికీ ఉన్నాయి బిల్డింగ్లు. మధ్యలో ఆర్చి. సేఠ్ చమన్ లాల్. ఈ చమన్ లాల్ దగ్గర పనిచేసే ఆయన ముస్లిం. మా పిల్లలకు చూసావా 2 బిల్డింగ్లు కట్టిస్తున్నాను. మరి నువ్వు ఎంతమంది పిల్లల్ని కన్నాడు? 9 మంది అన్నాడు. మరి వాళ్ళకి నువ్వేం కట్టిస్తావు అన్నాడు. అతను చాలా కూల్గా చెప్పాడు, మాకేం పని సార్, ఇక్కడ సేట్లు మీరు 2 బిల్డింగ్లు కట్టించారా? రావులపిండిలో సేట్లు ఉన్నారా? పంజాబ్లో సేట్లు ఉన్నారా? అక్కడ ఇంకా లాహోర్లో సేట్లు ఉన్నారా? ఢిల్లీలో సేట్లు ఉన్నారా? మీరంతా బిల్డింగ్లు కట్టిస్తారుగా. అవును, మేము కట్టిస్తే అవన్నీ మావేగా త్వరలో అన్నాడు. అయిందా అవలేదా? 36కి 47కి ఎంత దూరం? 36లో వాడు చెప్పాడు, 47లో బిల్డింగ్లు అనేది వాళ్ళు అయిపోయినాయి కదా. ఇప్పటికీ ఉన్నాయి బిల్డింగ్లు, కానీ అందులో జగన్లాలు, చమన్లాలు, సేట్లు ఎవరు లేరు. ఎవరున్నారు? ఎవరో ఉన్నారు. ఆక్రమించుకున్నటువంటి పందుల గుంపు. రామాలయం అంటే రాముడు, కోదండం, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు. కానీ పాకిస్తాన్లో అది ఇప్పుడు రామాలయం కాదు, చికెన్ షాప్ అయిపోయింది. అమ్మవారి గుడి మరుగుదొడ్డి అయిపోయింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అన్నీ ఒకటని అబద్ధాలు చెప్పకండి, అబద్ధంలో జీవించకండి. మీరు పెద్దోళ్ళు చెప్తే మీకు అర్థం కాదు కాబట్టి పిల్లలు చెప్తే అర్థమవుతుందని పిల్లలతో చెప్పిస్తాను. వనజ ధరతని, ఎందుకంటే బాలవాక్కు ధరతని. ఈ పిల్ల చకచక చెప్పుద్ది. పుచ్చుకో, అక్కడి నుంచో అటు తిరుగు, నేను అడుగుతాను, చకచక చెప్పు. చెప్పమ్మా. 5 వేళ్ళు సమానమా? కాదు. గట్టిగా చెప్పట్లో. ఇప్పుడు శివాలయంలో ఉన్నాం కదా మనం. శివుడు ఎదురుగా ఎవరున్నారు? ఎంత ప్రేమ తల్లి. తల్లి మైకి దగ్గర పెట్టుకో. శివుడు ఎదురుగా ఎవరున్నారు? ఇప్పుడు నువ్వు చెప్పు, గుళ్ళో నంది, ఊళ్ళో పంది సమానమా? కాదు. మీ అమ్మ షాపులో బొమ్మ సమానమా? కాదు. ఎప్పుడైనా ఆవుకి ఏదన్నా పండు, బెల్లం ముక్క పెట్టావా? నువ్వు చెప్పమ్మా. ఆవుని మేపేవాడు, ఆవుని కోసుకుని మేసేవాడు సమానమా? కాదు. ఇప్పుడు అన్ని కలిపి అడిగేస్తాను, చకచక చెప్పాను. అందరూ చెప్పాను, మా పిల్లలు చెప్పేస్తుంది. 5 వేళ్ళు సమానమా? అమ్మ బొమ్మ సమానమా? గుళ్ళో నంది, ఊళ్ళో పంది సమానమా? ఆవుడు మేపేవాడు, ఆవుడు మేసేవాడు సమానమా? అన్ని మతాలు సమానమా? ఇది గుర్తుపెట్టుకోండి. బోత్ ఆర్ నాట్ సేమ్. విన్నాం కదా? అలాగే ఆల్ ఆర్ నాట్ సేమ్. ప్రపంచం అంతా బాగుండాలని మనం కోరుకుంటున్నాం. అందుకే ఈ భూమండలాన్ని మొత్తం మనం ఏమంటాం? వసుధ. వసుధ అంటే భూమండలం. భూమండలాన్ని మనం కుటుంబం అంటాం. వసుదైవ కుటుంబకం అంటే ఈ భూమంతా నా యొక్క కుటుంబం. ఇది మన ఒక్కళ్ళే చెప్తున్నాం. అందుకే హిందువులు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళి మాకు మొక్క ఇవ్వండి అనలేదు, ఏ దేహాలని మొక్కలు చేయలేదు. మన దేవాలయాన్ని మనం కోల్పోయాం తప్ప ఎవరి దాన్ని మనం ఆక్రమించి దాని మీద మంద కట్టలేదు. కాబట్టి ఈ దేశం బాగుండాలంటే ఎవరు బాగుండాలి? మన హిందువులుగా ఉందామా? ఒక కులవాదులుగా ఉందామా? హిందువులుగా ఉందామా? ఓ పార్టీవాదులుగా ఉందామా? హిందూ
హిందువులుగా ఉందామా? ఓ ప్రాంతవాదులుగా ఉందామా? ఉందామా? నేను హిందూ హిందూ అంటాను, మీరు జగద్బంధు అని. హిందూ 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 అంటాను, దేశ్కి బంధు అన్నాను. హిందూ 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 జై శ్రీరామ్. కాబట్టి మనం అందరం కూడా హిందువులుగా ఉండడం అంటే ఏంటి? గుడికి వచ్చి దండం పెట్టేసుకుని మళ్ళీ కబుర్లు చెప్పుకోవడమా? హిందువుగా ఉండడం అంటే మన ఆహారము, మన వ్యవహారము, మన దేహము, మన దీని ఏమంటారు, ఈ డ్రెస్ కట్టుకునే దాన్ని ఆహార్యము అంటారు. ఇవన్నీ ఉండాలి. దీన్ని 3 ముక్కల్లో చెప్పారు పెద్దవాళ్ళు. అందరు చెప్పండి. కట్టు, బొట్టు, జుట్టు. అప్పుడే హిట్, లేకపోతే పట్ట. అర్థమైందా? కాబట్టి మనం హిందువులుగా ఉందామా వద్దా? అలా ఉంటేనే మనం ఉంటాం. అలా ఉండాలంటేనే మనకి ధర్మం తెలియాలి. ఉదయం లేవడం, స్నానం చేయడం, బొట్టు పెట్టుకోవడం, వారానికి ఒకసారి గుడికి వెళ్ళడం, మన ఇంట్లో భగవద్గీత, భాగవతం లాంటి గ్రంథాలు ఉండడం, వాటిని కొంచెమైనా చదవడం, ఇంట్లో దీపారాధన చేయడం, తులసమ్మ ఉండడం, ఏదన్నా కష్టం వస్తే గుడికి వెళ్ళడం, ప్రదక్షిణ చేయడం, గుడికి వెళ్ళి అక్షతలు తెచ్చుకోవడం, తీర్థం తెచ్చుకోవడం, ఇవి చేయాలి. అది మానేసి పిల్లల్ని తీసుకెళ్ళి స్నానమే చేయని దరిద్రుడి దగ్గర తాయితి కట్టిస్తావా నువ్వు? బుద్ధుందా? వాళ్ళ షాపుల్లో ఎవడైనా పొగ వేసుకుంటాడు, వాళ్ళతో నువ్వు పొగేస్తావా? పోనీ పొగపోని సాంబ్రాణియా? అది పెయింట్లో కలిపే ఒక విష పదార్థం. ఆ పొగ పీలిస్తే ఏమవుద్ది? తొందర పోతాం. హిందువులు తగ్గించడానికి వాళ్ళు వేసేది పొగ కాదు, దగా. కాబట్టి మీరు ఎవరి దగ్గర కొంటున్నారు, ఎవరి దగ్గర పని చేయించుకుంటున్నారో చూసుకోవాలి. చెబితే బాగుండదు, కానీ చెప్పకపోయినా కూడా బాగుండదు. ఏసీ రిపేర్ కోసం ఎవడో ఒక ఆఫీసరు ఎవరినో పంపించాడు వాళ్ళ ఇంటికి. ఆ తర్వాత నెల వీడి జీతంలో సగం పంపిస్తున్నాడు. అదేంటి? ఏసీ రిపేర్కి దానికి సంబంధం ఏంటి? వాడు వాళ్ళ ఆవిడని రిపేర్ చేశాడు, ఎత్తుకుపోయాడు, వీడి జీతం పంపి. జోక్ కాదండి. కుటుంబాలు కూలిపోతున్నాయి, ఆడపిల్లలు లక్షల్లో రాలిపోతున్నారు. అందుకని మళ్ళీ చెప్పండి, 5,000 సమానమా? అమ్మా బొమ్మ సమానమా? ఊళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? ఆవుడు మేపేవాడు ఆవుడు మేసేవాడు సమానమా? అన్ని మతాలు సమానమా? భారత్ మాతాకి. మా బంగారు తల్లికి గట్టిగా చిన్న బిడ్డ చెప్పింది కదా, అందుకని ఇది మనసులో పెట్టుకుని కొనేటప్పుడు తినేటప్పుడు ఈ ప్రతిజ్ఞ ఉగాది నాడు చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. అందరూ ఒక్కసారి చెయ్యి ఇలా పెట్టండి. ప్రతిజ్ఞారూపకంగా ఈ ప్రతిజ్ఞను గుర్తుపెట్టుకుని పాటించండి. ఈ భారతదేశంలో ఈ హిందూ రాష్ట్రంలో ఈ ఆర్యావర్తనంలో ఈ ఋషి భూమిలో ఈ పుణ్యభూమిలో ఈ వేద భూమిలో ఈ ధర్మ భూమిలో ఈ కర్మ భూమిలో హిందూగా జన్మించిన నేను, హిందూగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. మీరు త్రిపులార్ అని సినిమా చూసారా? వచ్చిందా? చూసారు కదా. మనకి ట్రిపుల్ ఈ అని గుర్తుపెట్టుకోవాలి. త్రిపులార్ మర్చిపోయిన పర్వాలి. ట్రిపుల్ ఈ అంటే ఈ ఫర్ ఎవిడెన్స్, ఈ ఫర్ ఎథిక్స్, ఈ ఫర్ ఎపిక్స్. ఎథిక్స్ అంటే నీతి నియమం, ఎపిక్స్ అంటే గ్రంథాలు, ఎవిడెన్స్ అంటే ఆధారాలు. మీరు చూడండి, ప్రపంచంలో ఎక్కడ తవ్వినా ఓ శివలింగమో,
ఓ విష్ణుమూర్తో, ఓ గణపతో, ఓ హనుమంతుడో దొరుకుతారు. అవునా? అది కార్బన్ డేట్ టెస్ట్ అని ఉంటుంది. అది చేస్తే ఈ విగ్రహం దాదాపు 2000 సంవత్సరాల క్రితం, ఇది 4000, ఇది 10,000 అని చెప్తారు. ఎందుకు దొరుకుతున్నాయి తెలుసా? మీకు ఒక పాట చిన్న మొక్క చెప్తాను, మీరు అది పాడేయండి, అందులో మీకు అర్థం నేను వివరిస్తాను. ఇది ఏ జిల్లా? ఇప్పుడు ఏలూరు జిల్లా. ఏలూరు పక్కన మాదేపల్లి అని ఒక ఊరుంది. ఆ ఊళ్ళో పెద్ద శివాలయం. ఆ శివుడి పేరు అగస్తేశ్వర స్వామి. ఏం పేరు? పెడన అని కృష్ణా జిల్లాలో ఉంది. అక్కడ శివుడి పేరు అగస్తేశ్వర స్వామి. అలాగే తూర్పుగోదావరి బెక్కవాళ్ళ దగ్గర అగస్తేశ్వర స్వామి. ఎందుకు ఇలా అగస్తేశ్వర స్వామి గుళ్ళు ఉన్నాయి ఎక్కువ? అగస్త్యుడు పొట్టివాడు, చాలా గట్టివాడు. కాశీ నుంచి ఇక్కడికి వచ్చాడు. అసలు మన సౌత్ ఇండియా, ఈ దక్షిణ భారతం ఇలా ఉండడానికి ప్రధాన కారకుడు. మనం ఇంకా ఇలా జీవిస్తున్నామంటే మనం కృతజ్ఞత చూపవలసిన వాడు అగస్త్యుడు. అదైందా? మహానుభావుడు. అందువల్ల ఆయన్ని స్మరిస్తూ ఒక చిన్న చెప్తాను, చెప్పండి. ఆదిశంకరుని శంకరావం జిలేబీ 2 సమోసాలు సార్ పెడతారు సార్. బాగా పెడతారు మీకే. నేను తిన్నా కదా, నేను కాశీ గారి ఇంట్లో ఇవాళ తిన్నా, రేపు మరి ఎక్కడ తింటాను, ఒక్క భోజనమే చేస్తాను నేనైతే ఏం ముట్టను. చెప్పాను నాన్న, ఏమన్నా అందరు పెడతారు కదా? పెడతారా? చూపెడతారా? పెడతారు. మీకు జోక్ చెప్తాను తర్వాత ఇది అయ్యాక. ఆదిశంకరుని శంకరావం అగస్త్యమౌని ధర్మ ప్రచారం. ఆదిశంకరుని శంకరావం అగస్త్యమౌని ధర్మ ప్రచారం. సమర్థ రాముడు పరమహంసలకు, సమర్థ రాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమిది, జన్మనిచ్చిన పుణ్యభూమిది. ప్రపంచ సభలో గర్జన చేసిన, ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవో, ఆ వివేకవాణి నాదనవో. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనో. ధర్మరాజును కన్న భారతి, భగవద్గీతను ఇచ్చిన భారతి. ధర్మరాజును కన్న భారతి, భగవద్గీతను ఇచ్చిన భారతి. వేల వేలుగా ధర్మ సూక్ష్మములు, వేల వేలుగా ధర్మ సూక్ష్మములు భారతమందున కలిగిన భారతి, భారతమందున కలిగిన భారతి. ప్రపంచములకే నీతి నేర్పగల. రెడ్డి అసలు లగిన రావాలి ఒకసారి ఇచ్చే, అయిన తర్వాత ఇస్తాను, లేదా ఇసేస్తాను, ఇచ్చే. రాంపడలేదు, జాంపడలేదు. అర్జు ప్రపంచమునకే నీతి నేర్పగల పంచమ వేదం నాదనవో, ఆ మహాభారతం నాదనవో. మనదేనోయ్ భారతదేశం. సమానంగా పాడండి, ఎక్కువ గొంతు పాడకండి, పాడు చేయకండి. ఓకే? మనదేనోయ్ భారతదేశం.
భారతదేశం మనదేనో, రాముని కన్నా భారతి నీది, సీతను గన్నా పవిత్ర భూమి, ఆంజనేయుడు లక్ష్మణ భరతులు, ఆంజనేయుడు లక్ష్మణ భరతులు, ఆదర్శములు నీకురా, ఆచంద్రార్కం ఆదర్శం బది, ఆచంద్రార్కం ఆదర్శం బది, రామాయణమని చాటాలో, రఘురాముని చరితం నాదనవో, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనో, పుష్యమిత్రుడు తాంత్యాతోపే, రుద్రమదేవి ఝాన్సీ రాణులు, సువర్ణ పుటలతో చరిత్ర నింపిన, సువర్ణ పుటలతో చరిత్ర నింపిన, భారతి బిడ్డలు వారనవో, వారంతా నా వారనవో, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనో, దిక్కులన్నీయు పిక్కటిల్లగా, దిక్కులన్నీయు పిక్కటిల్లగా, భారత మాతకు జయ్యనవో, భారత మాతకు జయ్యనవో, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, వందే వందే. ఈ పాట తెలుగులో పాడుకున్నాం మనం. ఏమన్నా అర్థమైందా? వివరం చెప్పనా? ముందు పాడేమే ఆ చరణం వాస్తవానికి ఆఖరిది. అందులో మనం ఏం చెప్పాం? ఆదిశంకర్ నిశంకారావం ఆయన గురించి చెప్పుకున్నాం కదా. ఆయన 32 ఏళ్ళే జీవించారు, కానీ దేశమంతా పర్యటించారు. 4 చతుర్నామనాయ పీఠాలు స్థాపించారు. ఎందరో శిష్యుని చేసుకున్నారు. వాళ్ళందరికీ సనాతన ధర్మం ఎలా పాటించాలో, ఎలా నడిపించాలో చెప్పారు. ఇప్పటిదాకా మనం శంకర మతాలు ఇంత పెరిగినా ఇలా ఉన్నామంటే కారణం శంకరులు. బలో ఆదిశంకరాచార్య స్వామికి. ఆదిశంకరుని శంకారావం ఆల్రెడీ మనం అంతా చెప్పుకున్నాం. అగస్త్య మౌని ధర్మ ప్రచారం. ప్రపంచం అంతా ఎక్కడ పడితే అక్కడ ఈ విగ్రహాలు ఎలా దొరుకుతున్నాయంటే, అగస్త్యుడు ప్రపంచం అలా వెళ్ళి, ప్రపంచంలో చాలా భాగాలకు వెళ్ళి ఆయన ఈ ప్రతిష్టలు చేశాడు. అందువల్ల పడవలో వెళ్ళాడు ఆయన అప్పటి కాలంలో. అలా ప్రపంచం అంతా, మన తైవాన్లో 9000 సంవత్సరాల క్రితం శివలింగం ఎలా దొరికిందండి? తైవాన్ ఇండియా కాదు కదా. పాకిస్తాన్లో దొరుకుతాయి, బంగ్లాదేశ్లో దొరుకుతాయి, ఆఫ్ఘనిస్తాన్లో దొరుకుతాయంటే ఒక అందం. ఎందుకంటే అవన్నీ మన పార్ట్ ఆఫ్ ఇండియా. పందులు పెరగడంలో మొక్కలైపోయినది వేరే కదా. కాబట్టి ప్రపంచం అంతా మనకి సంబంధించిన ఎవిడెన్స్ ఆధారం ఉంది. మీరు వెనక్కి వెళ్తే ఈ ఎడారి మతాలు రెండింటికి 2000 సంవత్సరాల క్రితం ఒక కాగితం మొక్క కానీ, ఓ చెక్క మొక్క కానీ, ఒక మేకు తుప్పట్టింది కానీ దొరకదు. ఎందుకని? నో ఎవిడెన్స్. అలాగే ఎపిక్స్. ఎపిక్స్ అంటే ఏంటి? గ్రంథాలు. వాళ్ళకి ఏముంది? ఒకటే పుస్తకం, ఒకటే పుస్తకం. అదే వాళ్ళకి దిక్కు. దాన్నే ఎక్కించుకుని మొత్తం అందరినీ పాడు చేసి ప్రపంచాన్ని నాశనం చేస్తుంటారు. మరి మనకి ఎన్నున్నాయి? అందరూ ఒకసారి చెప్పండి. భగవద్గీత, శ్రీమద్ భాగవతం, శ్రీమద్ రామాయణం, శ్రీ మహాభారతం, అష్టాదశ పురాణాలు, చతుర్వేదాలు, 108 ఉపనిషత్తులు, ఇంకా ఇంకా అరణ్యకాలని, స్మృతులని చాలా ఉన్నాయి. కొన్ని వేల లక్షల గ్రంథాలు. వాళ్ళ ఒక్కొక్క పుస్తకం
ఒక్కో రాక్షసుని తయారు చేస్తే, కొన్ని వేల లక్షల మంది దేశద్రోహుల్ని అంతకుని తయారు చేస్తే, మన గ్రంథాలు ఎవరిని తయారు చేసినాయి? ఒక ప్రహ్లాదుని తయారు చేసింది, ఒక ధ్రువుణ్ణి తయారు చేసింది, ఒక మార్కండేయుని తయారు చేసింది, ఒక భక్త సిరియాన్ని తయారు చేసింది, ఒక కవయిత్రి మొల్లను తయారు చేసింది, ఒక అన్నమయ్యను తయారు చేసినాయి మన గ్రంథాలు, ఒక భక్త కన్నప్పని తయారు చేసినాయి మన గ్రంథాలు. కాబట్టి ఒక్క తీవ్రవాదిని కూడా మన గ్రంథాలు తయారు చేయలేదు. కాబట్టి మన గ్రంథాల పట్ల మనకి గర్వం ఉండాలా వద్దా? ఉండాలంటే నువ్వు చదివి చావాలిగా, నీకు అసలు తెలిసి చావాలిగా. భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? ఎన్ని? అమ్మయ్య, చెప్పిన వాళ్ళు సపోర్ట్ కొడుతున్నాను. చిన్నప్పుడే నేను సాహిత్యంతో ఉన్నప్పుడు, వాణిజ్యంతో ఉన్నప్పుడు స్కూల్లో మిమిక్రీ చేస్తే, అందులో అంకెలు చెప్పండి రా అంటే ఒకడు చెప్తాడు. ఒకటి నేను చెప్తాను మాస్టర్ అంటాడు. అంటే ఆడంటాడు, ఎవరు చెప్పకండి, ఫస్ట్ ఏమో 1, అమ్మయ్య చాలా వచ్చేసింది నాకు అంటాడు. వెంటనే 2, అమ్మ నాకు చాలా అంకెలు వచ్చేసింది అంటాడు. ఆ తర్వాత ఆడ వెనకాల నుంచి 3 అంటాడు. మాకు తెలుసులే. వెంటనే 8 అంటే అయిపోయి ఆడ అంకెలు. ఇంకోటి ఏమంటాడు, నేను చెప్తానండి అంటాడు. పోలే ఎవడెవరు చెప్పండి అంటాడు. 3, 6, 9, 12, 3, 6, 9, 12. ఏంటిరా ఇవేనా అంటాడు. మా గడియారంలో అవే ఉన్నాయండి, వాళ్ళ గడియారంలో అవే ఉన్నాయండి. కాబట్టి మనం అలా ఉండకూడదు. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. కనీసం అందులో 3 అధ్యాయాల పేర్లు నాకు తెలుసు అన్నోళ్ళు చేయొద్దండి. 3 అధ్యాయాల పేర్లు. అమ్మాయి భువనపల్లి పరువు నిలబడుతున్నారా? ఒక కనీసం 3-4 చేతులు లేచింది. అసలు ఇన్ని మాటలొద్దు, మా ఇంట్లో భగవద్గీత ఉందన్నోళ్ళు అమ్మో చాలా చేతులు పేర్లు చెప్పలేం కదా. రైట్, భగవద్గీతలో నేను మా ఇంట్లో ఉన్నందుకు దాన్ని ఒకసారి అలా తిరగేసాను. ఏం చెప్తాం? మా ఇంట్లో టీవీ ఉంది అస్సలు పెట్టలేదు అన్నాడు ఎవడన్నా ఉంటాడు? మా ఇంట్లో సెల్ ఉందా మొట్టలేదు అన్నాడు ఉంటాడు ఎవడన్నా? అవునే కదా. పొద్దున్న నిద్ర లేవగానే గుడ్డోడు ఇలాగా హలో అంటాడు. గుడ్డోడు పొద్దున్న లేవాలి, హలో లేవాలా? ఎలా లేవాలి? పొద్దున్న చక్కగా లేచి మెలకు వచ్చాక చేతులు ఇలా అనుకుని ఇలా కళ్ళ మీద పెట్టుకుని నెమ్మదిగా చూస్తూ ఏం చెప్పాలి? ఆయన పద్యాలు మాకు రావండి, మీరంటే పెద్ద పండితులు కాబట్టి అవన్నీ వస్తాయి. మేము మామూలు వాళ్ళం కదా, అందుకని మనం అన్ని చెప్పలేం. కరాగ్రే వస్తే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే గోవింద, ప్రభాతే కరదర్శనం మాకు రావు కదండి. అందుకని ఈజీ మీద గోదాదేవి షార్ట్ కట్ చెప్పింది. అందరి దగ్గర 2 చేతులు చూసుకోండి, చూడండి, చెప్పండి హరి 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 హరి. ఇలా కూడా చెప్పకపోతే వేసుకోండి ఊరి కదా. పొద్దున్న లేచి హరిహరి అంటూ నిద్ర లేవాలి. ఎందుకని? ఎప్పుడు హరి అనేస్తాం కదా, హరియాష్టకం అని ఉంటుంది, అన్ని రావు అందరికీ. కనీసం హరిహరి అంటూ తలుచుకోండి. అన్నమయ్య ఏమన్నారు మాకేం తెలుసు? అన్నమయ్య సినిమా అయితే చెప్తాం కదా. అన్నమయ్య ఏమన్నారు? మీరు కొంచెం పాడండి చక్కగా. ఉగాది నాడు ఓ నమ్మకం ఏంటో తెలుసా? ఇవాళ ఏం చేస్తే అవన్నీ సంవత్సరం అంతా చేస్తామని, ఇవాళ ఏది జరిగితే అదే సంవత్సరం అంతా జరుగుతుందని. కాబట్టి తెలుగువారికి నూతన సంవత్సరం అంటే ఇదే. కాబట్టి మీరందరూ కూడా ఇవాళ మంచి పనులు చేశారు కదా. గుళ్ళో కూర్చున్నాం ఎందుకంటే మంచి పని ఏంటండి, వింటున్నాం ఎందుకంటే మంచి పని ఏంటండి. మీరందరూ చక్కగా వింటున్నారు. ఎవరు పిల్లలు కూడా ముందు పిల్లలు చప్పట్లు కొట్టున్నారు. బంగారు కొండలు ఒక్కరు కూడా అల్లరి పిల్లలు లేదు, బంగారు వజ్రాలు, చిన్న పిల్లలు పెద్దలు అన్ని బంగారాలు. కాబట్టి మనం అందరం కూడా రోజు గుడికి రాలేకపోయినా వారానికి ఒక్కరోజు గుడికి రావాలి. అది సాయంత్రం పూట వచ్చి చక్కగా ఇలా కూర్చుని గుళ్ళో కూర్చోండి. 10 మంది 5 మంది, మీ ఈ గుడి లేదు, మీ దగ్గరలో ఏ గుడి ఉంటే ఆ గుడికి వెళ్ళండి. కూర్చుని చక్కగా మీ ఇంట్లో ఓ రామాయణం పట్టుకుని వెళ్ళిపోండి, లేదా భగవద్గీత పట్టుకుని వెళ్ళిపోండి, లేదంటే
ఉపనిషత్తు ఏదో ఒక దేవుడి పుస్తకం పట్టిపోండి. ఆయన ఒక పేజీ, ఆవిడ ఒక పేజీ, ఆయన ఒక పేజీ, ఆ పిల్లోడు ఒక పేజీ, ఒక్కొక్కరు ఒక పేజీ చదవండి. ఓహో ఎంత ఉంది అని తెలుస్తుంది. మనం ఏమీ చదవకపోతాం. ఏదో కష్టం లాగానే వదిగా ఏంటి మధ్య అన్నయ్య గారికి బాగట్లేదా అంటది. అవును అంటది. అయితే ఓసారి ట్రై చేద్దాము. మా ఇంటికాడ ఒక ఆయన ఉన్నాడు, ఈవిడ ఆల్రెడీ కష్టాలు, ఏం చేద్దాం, ట్రై చేద్దాం. సరే అది పిలుచుది. పిలిచాక అది బొట్టు తీసేయాలండి.